ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది కాస్త పెరిగిందండి. గత 4 రోజుల నుంచి 2 రోజులు ఎక్కువ రద్దీ ఉంటే 2 రోజులు తక్కువ రద్దీ ఉండేది. కానీ నిన్న ఒక్కసారిగా 80,422 మంది దర్శనం చేసుకున్నారు. 29,361 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ప్రస్తుత పరిస్థితి, ఎటువంటి దర్శనం టికెట్ లేని వారు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు 6 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ వారైతే మనకు చెప్పడం జరిగిందండి. ప్రస్తుతానికైతే డైరెక్ట్గా హాల్లో కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి హాల్లో మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా బయట వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అలాగే ఈరోజు ఉదయం 7 గంటలకు మీ అందరికీ కూడా 50-100 రూపాయల రూములు అనేవి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 1391 విడుదల చేశారండి. ఎవరైనా కానీ జూలై వరకు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేకపోతే డైరెక్ట్గా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీసులో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే కనీసం 2,000 మందికి ఖచ్చితంగా రూములు అయితే రావటం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మీరందరూ దర్శనానికి రండి, ఏమాత్రం భయపడొద్దు. ఈ ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో కంగారేం పడొద్దు, రండి. అన్ని సెక్యూరిటీ మెజర్స్ కొండపైన తీసుకోవటం జరిగింది. ఇక చూడండి, నిన్న రాత్రి దాదాపు టీటీడీ యాజమాన్యం వారు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి, ఈ రోజుకి సంబంధించి 16,200 సర్వ దర్శనం టోకెన్లు, అలాగే అంటే దాదాపు ఇక్కడ చూడండి మీరు రాత్రి కోట కూడా విడుదల చేశారు. దాదాపు 20,000 టోకెన్లు అయితే విడుదల చేశారు ఈ రోజుకి సంబంధించి. అలాగే ఈరోజు ఉదయము అనగా తెల్లవారుజామున రేపటికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు కూడా దాదాపు ఒక 5,000 టోకెన్లు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శన టోకెన్లు. ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా రాత్రి 7 తర్వాత వస్తే రేపటికి సంబంధించిన టోకెన్లు అయితే మీరు తీసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అంతా కూడా గమనించగలరు. ఇక రాబోయే 2-3 రోజుల్లో మీ అందరికీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదల సమాచారం అనేది మనకు రావడం జరుగుతుంది. దయచేసి మీరందరూ తెలుసుకోవాలి. ఈ నెల 18వ తారీఖు నుంచి వెంటనే ప్రతి అప్డేట్ కూడా ఆగస్టు నెలకి సంబంధించి విడుదలవుతుంది. ఈ నెల 25 ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతాయి. అలాగే 24 ఈ నెల ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి రూములు విడుదలవుతాయి. జూలై నెలాఖరు వరకు కూడా అనగా ఈ మే, జూన్, జూలై ఈ 3 నెలలకు సంబంధించి అన్ని టికెట్లు అయిపోయినాయి. కేవలం హోమం టికెట్లు జూన్, జూలైకి ఖాళీలు ఉన్నాయి. మీకు ఏమైనా దర్శనానికి సంబంధించి డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. అలాగే అలిపిరి నడక మార్గం వారికి టోకెన్లు ఇవ్వరు, ఒకరోజు ముందుగా వచ్చి తీసుకోండి. ఈ 3 చోట్ల భూదేవి కాంప్లెక్స్లోనైనా, విష్ణు నివాసంలోనైనా, శ్రీనివాసం ఎక్కడైనా మీ ఇష్టం, ఈ 3 చోట్ల తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారికి అయితే ఏ రోజు కోట ఆ రోజే మీకు విడుదల చేస్తారు. ఓకేనా? అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్ స్క్రీన్ పైన పెట్టాను. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి జూలై 15వ తారీఖు వరకు కూడా రద్దు చేశారు. నేను ఆ విషయం మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు.